झम 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 जंतर मंतर मायाजालंलो మనిషి దెయ్యం కలిసుంటే గందరగోళంలో నీతో పులిహార చేయించుకుందామని. పులిహార దీని కామెడీ చేస్తుంది ఇది. ఆ జస్ట్ జోకు. ఎంతకి ఎవరమ్మా నువ్వు? దగ్గరకొస్తే చెప్తాను రామ్మా. ఏం చేయవుగా? మదర్ ప్రామిస్. నా మదర్ నా చిన్నప్పుడే చనిపోయింది గాని ఎక్స్ట్రాలు చేయకుండా దగ్గరికి రారా. వస్తున్నా చెల్లెమ్మా. ఫేస్ మీద జుట్టుతో బాగా ఓల్డ్ ఫార్ములా ఫాలో అవుతున్నా చెల్లెమ్మా. ఒక్కసారి ఫేస్ చూపించవా? చూస్తావా? ఏంటి నీ చెల్లిని చూస్తే భయమేస్తోందా అన్నయ్య? లేదు చెల్లెమ్మా. ఎందుకు వచ్చావు? నా తీరని కోరికలని తీర్చుకోవడానికి. నువ్వు పప్పులో కాలేసే సిస్టర్. ఈ సీరియల్లో హీరో నేను కాదు, మా బావ. చెల్లికి అబద్ధాలు చెప్తావరా? చెల్లెమ్మా వచ్చేల్లమ్మా, నీ కాలు పెట్టుకుంటా. వద్దమ్మా, నీ కాలు పెట్టుకుంటా. నాకు క్షమించమ్మా. అమ్మా వదిలిపెట్టేసింది. అమ్మయ్యా. మదర్ ప్రామిస్, నేను హీరోని కాదు, కమెడియన్ని. నిజమా? నిజమే. ఇట్స్ నాట్ లై. మరి మా సోల్స్ నెట్వర్క్ లో అంతా నీ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారేంటి? నా గురించా? ఏదో వాళ్ళు అవ్వాను. తెలుగు సినిమా ఫార్మట్ సిస్టర్. ఆడియన్స్ కంటెంట్ కంటే కామెడీ ఎక్కువ ఇష్టం. సరే, అసలు హీరో అదే మీ బావ దగ్గరికి వెళ్దాం పద. సరే పద. ఆడుతూ ఆడాల్సిన ఆటలన్నీ నాతో ఆడితే వచ్చింది. ఏం లేదు, పద పద. అరే బాబా వతనా ఆగు. దామ్మా దా ఇలియానా, దామ్మా దా. ఈ మొక్క చెప్పడానికి వాళ్ళతో వాన్ చేసావు. దామ్మా దామ్మా దా. మా హీరో పైన ఉన్నాడు. అబ్బా అమ్మా దామ్మా. మేము ఎంత ఆత్మ సేవా కేంద్రం పెట్టినా నువ్వు ఈ టైంలో రావాలా? దా 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 దామా దా. కూర్చో కూర్చో. అమ్మా బావా బావా బావా, కస్టమర్ వచ్చారు బావా. వ్యాపారం లే. ఏంట్రా కస్టమర్స్? ఇదిగో వస్తున్నాను నాయనా. ఎవర్రా ఇది? మాక కొత్త వ్యాపారం. వాటర్ తాగు, వాటర్ తాగు. గొంతు ఆరిపోయింది. ఇదంట నీతో మాట్లాడిద్దంట, నాతో మాట్లాడదంట. నువ్వు హీరో అంట, నేను కమెడీని అంట. చెప్పదానికి నేను కూడా సెకండ్ హీరో. చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? నాకు తీరని కోరిక ఉంది. కోరిక? మాది వైజాగ్, హైదరాబాద్ వచ్చి ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ నా కొలీగ్ తో లవ్ లో పడ్డా. లవ్ ప్రాబ్లమా? తను నన్ను లవ్ చేయడంతో ఇద్దరం కలిసి ఒక ఫ్లాట్ తీసుకుని లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాం.
6 months తర్వాత ఇద్దరికి సెట్ అవ్వక మ్యూచువల్ గా బ్రేకప్ చేసుకున్నాం. ఓహో ఓకే. అప్పుడు ఎండింగా? కానీ ఆ తర్వాతే తెలిసింది నేను 3 నెలల గర్భవతినని. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఆ విషయమే నా ఎక్స్ తో చెప్పా. ఉంచుకుంటావో తీయించుకుంటావో నీ ఇష్టం, ఇప్పుడు నేనేం చేయలేను, ఆల్రెడీ నాకు ఎంగేజ్మెంట్ అయిందని చెప్పాడు. ట్విస్ట్ లో ట్విస్ట్ అంటే ఇదే. ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్నా. ఓ నీకు ఇప్పుడు ఏం కావాలి? కడుపుతో ఉన్న వాడి వైఫ్ కి అబార్షన్ అయ్యేలా చేసి, వాడినిక సంసారానికి పనికి రాకుండా చేసి, వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలి. అబ్బో, ఈ టైంలో నీ రివెంజ్ కరెక్ట్ కాదు సిస్టర్. జరిగిన దాంట్లో తప్పు ఎవరిది అని ఆలోచించే టైం దాటిపోయింది. సో ఆల్రెడీ తల్లి కాబోతున్న ఆమె మీద రివెంజ్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సూసైడ్ చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించుంటే అప్పుడు జరిగే వాళ్ళ పెళ్లిని ఆపగలిగే వాళ్ళం. అందరి సపోర్ట్ తో హ్యాపీగా నీ బాయ్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకునేదానివి. అప్పుడు ఆవేశపడి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఆవేశపడి వాళ్ళ జీవితం నాశనం చేయొద్దు ప్లీజ్. డైలాగ్ రొటీన్ అయినా చెప్పక తప్పట్లేదు. నా ఆవేశానికి నీ ఆలోచనతో అర్థం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఐఎమ్ వెరీ సారీ. మళ్ళా మన సరే అండి చెల్లమ్మా. రే జంపు వెళ్ళిపోయింది బావా. ఎందుకురా బావ దీనికి లవ్వు? జరుగు. చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడి భలే సెట్ చేసావు బావా. థ్యాంక్స్ రా. బట్ ఎలా? హౌ? సీన్ డిమాండ్ చేస్తే డైలాగులు వాటంతట అవే వస్తాయిరా. ఓ అవునా? పడుకో. పొద్దున్నే లేవాలి. జై కాంచన, జై హ్యాన్వల్, జై గంగా, జై త్రిపుర, ఓం చంద్రకళ. 3 పువ్వులు 6 కాయల్లాగా ఈ ఆత్మల సేవా కేంద్రం మరింత అభివృద్ధి చెందాలని ఆశీర్వదించండి ఆత్మలు. ఏంటో వీళ్ళ భక్తి. ఇంగ్లీష్ దయ్యాలు మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. ఓం శివగంగా, ఓం చంద్రముఖి. ఏమండి దెయ్యాలు, మీ పేర్లు ఏమైనా తప్పు చెప్పుంటే మమ్మల్ని క్షమించండి. బాబాయ్ కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. కాఫీ తాగు. బావా, మన ఆత్మల సేవా కేంద్రంకి బీభత్సంగా పబ్లిసిటీ చేయాలరా, ఏమంటావు? చూసావా సత్యం. జలుబు చేస్తే తుమ్ము వస్తుంది, కాల్ చేస్తే రింగ్ వస్తుంది. ఇదిగా వ్యాపారంలో ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకూడదు అబ్బాయిలు. వెల్కమ్ టు జంతర్ మంతర్ ఆత్మల సేవా కేంద్రం. నా పేరు సరయు అండి. గుడ్ మార్నింగ్ సరియు గారు, చెప్పండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ? మా బంగ్లాలో ఆత్మలు బాగా టార్చర్ చేస్తున్నాయి. మీరు అర్జెంటుగా రాగలరా ప్లీజ్? మీరేం కంగారు పడకండి, వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అడ్రస్ నోట్ చేసుకుంటారా? చెప్పండి. 11/156 11/156 KPHB కాలనీ, 4th phase. As early as possible. ఎర్లీగా రండి ప్లీజ్. ఓకే ఓకే, వెంటనే బయలుదేరుతాం. బాబాయ్, మేము వెళ్ళి అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కొని వస్తాం. వెళ్ళొస్తాం బాబాయ్. ఆల్ ది బెస్ట్. వెళ్ళొస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చలో చల్ చలో చలో. ఆత్మ కోసం నెక్స్ట్ కస్టమర్ లైన్ లో పెట్టాలి. ఇట్లా ఇటెల్లాలి ఇటు. వీడి వరకు పడిన వాడు పైకి తేలడు. ఆ వీడు కంటి రోడు, అంతు చిక్కనోడు, కోటి తలల తెలివి కైల క్వశ్చన్ మార్కుడు.
ఏంట్రా ఇదంతా? గేట్ ఓపెన్ చేయి. నాకే తెలుసు పులిహారా. దా తారా దా. వామ్మో, కేపీహెచ్పి కాలనీ 4th ఫేస్ అంటే ఏదో క్లాస్ గా ఉంటది అనుకున్నాం. మరి ఇంత వైలెంట్ గా ఉందేంటి? ఏంటి బావా ఇదంతా భూత్ బంగ్లాలో ఉంది. అడ్రస్ కరెక్ట్ గానే నోట్ చేసుకున్నావా? 100%. కావాలంటే కాల్ చేసి కనుక్కో. కరెక్టే. వచ్చేసారా? యా ఇక్కడ భూత్ బంగ్లా టైప్ లో ఉంది, అదేనా? అవునండి. యాక్చువల్లీ వీఆర్ అవుట్ సైడ్ అండి. ఎవరు కనపడకపోయేసరికి డౌట్ వచ్చి కాల్ చేసాం. ఇట్స్ ఓకే, ప్లీజ్ కమ్ ఇన్. ఓకే, వచ్చేస్తున్నాం. ఇదేంట్రా, పద. దా. ఇదేమో భూత్ బంగ్లాలో ఉంది, ఇందులో బోతాలు ఉంటాయా? రే తినబోతూ రుచెందుకురా, పద. అయితే ఓకే పద. లోపలికి వెళ్తే కదా తెలుస్తుంది. ఇదేనా? ఇదే అంట. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? రే ఎవరు లేనట్టున్నారా? ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, పద. ఓకే. హలో, ఎవరైనా ఉన్నారా? ఏంట్రా అది భయంకరంగా ఉంది. అటువైపు చూద్దాం, పద. హలో 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 సరయు గారు. హలో సరయు గారు. సరయు గారు. ఏమండి, ఎవరు లోపల? సరయు గారు. సరయు గారు. హలో సరయు గారు. ఏంటి బావా ఎవరు లేరు? బావా ఈ కొంప కొన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నట్టుంది. హలో సరయు గారు. హలో. ఏందిరా ఎంత పిలిచినా పలకట్లేదు? ఫోన్ చెయ్యి. కాల్ చేద్దాం ఉండు. దీని బాబు స్విచ్ ఆఫ్ అవుతుంది. నాకేం తెలుసురా? మళ్ళీ ట్రై చెయ్యి. ఇక్కడ ఎవరు లేరు, బయటికి వెళ్ళి ట్రై చేద్దాం, పద. పద. సరయు గారు, సరయు గారు, డోర్ ఓపెన్ చేయండి. ఈ టైంలో మాతో గేమ్ సెట్టమ్మా, డోర్ తీ తల్లి. సరయు గారు. రే ఇదేదో ట్రాప్ లో ఉందిరా. అవును, మన ఇద్దరం స్ప్లిట్ అయ్యి వేరే రూట్ ఉందేమో వెతుకుదాం, పద. పద. నోటిలు ఇంటి వెళ్తా. ఓకే, నువ్వు అటు సైడ్ వెళ్ళు. ఓకే, వెళ్ళు వెళ్ళు. భయంగా ఉంది. ఎవరు లేరు. ఏంటబ్బా ఎవరు లేరు? నాకేదో డౌట్గా ఉంది. వామ్మో, ఎటువైపు వెతికినా ఏమీ అర్థం కావట్లేదే. అన్ని దారులు మూసుకుపోయినట్టున్నాయి. బాబాయ్ జంపు. నేనేరా. బాబా ఏదో జరుగుతుందిరా. డోర్లు మొత్తం క్లోజ్ చేస్తున్నారా? కన్ఫర్మ్ మనల్ని ఎవరో ట్రాప్ చేశారా. ఎవరు బాబా? ఆత్మలా? ఇది ఆత్మల ట్రాప్ లా లేదురా. మరి
ఎవరో మనల్ని ట్రాప్ చేశారా? చేశారు. ఇప్పుడు ఏం చేద్దాం బావా? మనం ఎక్కడి నుంచి అర్జెంట్గా బయటపడాలి. అవునరా, పద పద. తిలోత్తం. రేయ్ 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 ఏంట్రా? చూడు, అటు చూడు బే. తిలోత్తం గాడు ఏంటి ఆ దెయ్యాల చేతిలో దెబ్బలు తినడంతో నాకు బుద్ధొచ్చి మిమ్మల్ని వాటిని ఏమీ చేయకుండా వదిలేసి హిమాలయాలకు వెళ్ళి తడిగుడ్డేసి కూర్చున్నాను అనుకున్నారా? ఆ ఆత్మలతో కలిసి నన్ను చాలా తక్కువ అంచనా వేశారు. నేనేంటో, నా రివెంజ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కాదు, రాత్రికి. రై, ఇందాక నీ రియాక్షన్ చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. కమ్ ఆన్ డార్లింగ్. పదండి. మళ్ళీ వాడొచ్చే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలరా. ఎలా రా? కాళ్ళు చేతులు మొత్తం కట్టేశారు కదా. బలంగా లాగితే అవే ఊడొస్తారా. రావట్లేదురా. బాబా వాసిపోయిందిరా, లేపరా. నా చేతులు కట్టేస్తున్నారా, ఎలా లేపనరా? కరెక్టేరా. నాయనమ్మా వచ్చేస్తున్నారే నీ దగ్గరికే. నాయనమ్మా కాపాడా రే. అరే ఏదో చేయరా. ఏం చేయాలి? జంతర్ మంతర్, మంతర్ జంతర్, జంతర్ మంతర్.
జంతర్ మంతర్ మంతర్ జంతర్ జంతర్ మంతర్. ఎవర్రా మీరు? ఏం కావాలరా మిమ్మల్ని? అయ్యా బాబా వర్కౌట్ అయింది బాబా, వర్కౌట్ అయింది. Yes! త్వరగా లోపలికి రండి. తిలోత్తం చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. రండి రండి రండి. రండి. నేను మీ సోల్ నెట్వర్క్ లో ఉన్న ఆత్మని కాదురా. ఏ ఆత్మలనైనా అల్లాడించి ఉక్కిరి బిక్కిరి చేసి నా బంధనాలతో బంధించే అఘోరాని, అఘోరేశ్వరుణ్ణి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఏ ఆత్మలు ఇక్కడికి ప్రవేశించలేవు, మిమ్మల్ని కాపాడలేవు. అయ్యో ఈ రాత్రికి ఆ 3 ఆత్మలని నా సర్వశక్తులు జోడించి వెనక్కి రప్పించి బంధించి వేస్తాను. ఇక మిమ్మల్ని మీ ఆత్మలని ఆ తిలోత్తం బారి నుంచి ఎవరూ కాపాడలేరు.